సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకొచ్చాను నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. కేంద్రానికి ఆదాయం అదిరిపోతోంది, లక్ష్యాలకు మించి రాబడి కనిపిస్తోంది. మరి పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు? నిన్నటి వరకు కరోనా కారణమని చెప్పారు. పెంచగా వచ్చిన ఆదాయాన్ని అవసరాల కోసం వాడుతున్నామన్నారు. బాగుంది, చాలా బాగుంది. మరిప్పుడు ఆదాయం అదిరిపోతోంది కదా. కేంద్రం ఇప్పుడేం చెబుతుంది? కంపారిజన్ కరెక్టో కాదో కానీ విమానం ఇంధనం ధర కంటే పెట్రోల్ డీజిల్ ధరలే ఎక్కువగా మండిపోతున్నాయి. అన్ని మార్గాల్లో భారీగా ఆదాయం వస్తున్నా ఎందుకు తగ్గించడం లేదు? అసలు తగ్గించే ఆలోచన కేంద్రానికి లేదా? ప్రశ్నించే సమయం మనకు లేదా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని ఉద్యమించాల్సిన సమయం వచ్చేసిందా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ టాపిక్, 400 రోజులు, 90 అసెంబ్లీ, 14 పార్లమెంటరీ నియోజకవర్గాలు. మరికొన్ని గంటల్లో అడుగు ప్రారంభం కాబోతోంది. జనాలకు చేరువయ్యేందుకు, సీఎం పీఠాన్ని చేరువయ్యేందుకు పాదయాత్ర అనే బ్రహ్మాస్త్రాన్ని షర్మిల సంధించబోతున్నారు. ఆ ఆయుధాన్ని వదిలేందుకు ఇదే సరైన సమయమా? అసలు ఈ నిర్ణయం ఆవేశమా, వ్యూహాత్మకమా? ఇప్పుడిప్పుడే పురుడు పోసుకున్న పార్టీ పాదయాత్ర వైపు అడుగులు వేయడం కరెక్టేనా? షర్మిల వేస్తున్న అడుగు సరైనదేనా? వైఎస్ జగన్లకు లేని షర్మిలకు మాత్రమే ఉన్న సవాళ్లేంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక థర్డ్ టాపిక్, ప్రస్తుతానికి బంద్ అన్ని ఎన్నికల తర్వాతే. ఇది ఎన్నికల సంఘం క్లియర్ కట్గా చెప్పిన విషయం. ఉప ఎన్నిక ముగిసే వరకు దళిత బంధు నిలిపివేయాలన్న ఈసీ ఆదేశాలు ఏ పార్టీకి ఝలకివ్వబోతోంది? ఈ ఒక్క ప్రకటనతో హుజూరాబాద్ రాజకీయం కొత్త టర్న్ తీసుకుందా? ప్రచారం నుంచి పరిణామాల వరకు మొత్తం మారిపోబోతున్నాయా? దళిత బంధు బంద్ అయినా అసలు రాజకీయం స్టార్ట్ అయ్యిందా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. మన దేశం రెవెన్యూ వెలిగిపోతోంది. రాబడి ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. కరోనా కారణంగా గాలివానలో వాననీటిలో పడవ ప్రయాణం అన్నట్లుగా ఉన్న దేశ ఆర్థిక పరిస్థితి క్రమంగా సర్దుకుని ఇప్పుడిప్పుడే పరుగులు పెడుతోంది. జీఎస్టీలు, ఎక్సైజ్ డ్యూటీలు, ఆ ట్యాక్సులు, ఈ ట్యాక్సులు లెక్కేస్తే కేంద్రానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. రాబడి విషయంలో భారీ గ్రోత్ కనిపిస్తోంది. గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్లలో 47%, నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్లలో 74% గ్రోత్ నమోదైంది. ఇక అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్లకు సంబంధించి 56% ఎదుగుదల ఉండగా సెప్టెంబర్ నాటికే 2,53,000 కోట్లకు పైగా వసూలైంది. రీఫండ్ల ద్వారా 75,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. 2021-22 రెండో త్రైమాసికంలో నెలకు యావరేజీగా 1,15,000 కోట్ల రూపాయలు కేంద్రం ఖజానాకు వచ్చి చేరాయి. ఈ ఫినాన్షియల్ ఇయర్లో 22 లక్షల కోట్లకు పైగా ఆదాయం రాబట్టాలని కేంద్రం టార్గెట్గా పెట్టుకుంది. థర్డ్ వేవ్ లాంటివి రాకపోతే, అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈ టార్గెట్ అందుకోవడం పెద్ద మ్యాటరేం కాదు. అయితే నిజానికి ఈ డైరెక్ట్, ఇండైరెక్ట్, అడ్వాన్స్ ట్యాక్సులు ఓ సగటు భారతీయుడికి అర్థం కాని లెక్కలు. అతను ఎప్పుడూ ఆలోచించే విషయం ఒక్కటే, తాను అనుకున్నది, కావాలనుకున్నది ఆశించిన ధరలో, అందుబాటు ధరలో దొరుకుతుందా లేదా, ఫ్యామిలీ బడ్జెట్ పక్కాగా అమలైందా లేదా అని. అలాంటి సామాన్యుడిలో కూడా వినిపిస్తున్న అనుమానం ఒక్కటే, ఇంత రాబడి ఉంది కదా, మరెందుకు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గడం లేదు, కనీసం తగ్గించే ఆలోచన కూడా చేయటం లేదు అని. మీకొక విషయం చెబుతా, జాగ్రత్తగా వినండి. గతుకుల రోడ్లపై ప్రయాణించే వాహనాలకు ఉపయోగించే పెట్రోల్ డీజిల్ ధర కంటే ఆకాశంలో హాయిగా ఎగిరే విమానం ఇంధనం ధర చాలా అంటే చాలా తక్కువ. ఔరా అని ఆశ్చర్యపోతారు, అయ్యారే అని నుదురు చిట్లిస్తారు, అబ్బో అని ఆకాశం వైపు నోరు తెరిచి చూస్తారు. మీ ఇష్టం. ఒక్కసారి ఈ లెక్కలు చూడండి, మీకే అర్థమవుతుంది. రైట్, లీటర్ ఇంధనం ధరలు ముంబై, ఢిల్లీలో ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. ప్రధాన నగరాల్లో ఏ రకంగా ఉందనేది పరిశీలిద్దాం. ఏటీఎఫ్, ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ అంటే విమానాల కోసం వాడేటటువంటి ఇంధనం ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు ఏ రకంగా ఉన్నాయి. ముంబైలో చూస్తే విమానాలకు వాడే ఏటీఎఫ్ ధర $77.33 ఉంది. ఢిల్లీలో $79.02 ఉంది. అదే పెట్రోల్ ధరలకు వద్దాం. ముంబైలో $111.77కు చేరుకుంది. ఢిల్లీలో $105.84. ఇక డీజిల్ ధర మనం చూస్తున్నాం. ముంబైలో $102.52, ఇటు ఢిల్లీలో $94.57. అంటే పెట్రోల్ డీజిల్ ధరల కంటే కూడా ఏటీఎఫ్ ధరలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇక చెన్నై, కోల్కతా నగరాల్లో పరిస్థితిని కూడా మనం ఒక్కసారి పరిశీలిద్దాం. ఏటీఎఫ్, ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ కి సంబంధించి అంటే విమానాల్లో వాడేటటువంటి ఇంధనానికి సంబంధించి చెన్నైలో ధర $81.20, కోల్కతాలో $83.02. ఇక పెట్రోల్ డీజిల్ పరిస్థితుల్లో ఒకసారి చూడండి. పెట్రోల్
పెట్రోల్ 103 రూపాయల 16 పైసలు ఎక్కడ చెన్నైలో. ఇక కోల్కతాలో 106 రూపాయల 43 పైసలు. అదే డీజిల్ విషయానికి వద్దాం. 99 రూపాయల 7 పైసలు, కోల్కతాలో 97 రూపాయల 68 పైసలు. ఏ రకంగా చూసినా మనకు ఏటీఎఫ్ ధరలు పెట్రోల్ డీజిల్ కన్నా చాలా తక్కువగా కనిపిస్తోంది. 83 రూపాయలు అత్యధికంగా కనిపిస్తోంది. రైట్, ఓవరాల్గా ఒక్కసారి మనం చూద్దాం. హైదరాబాద్ విశాఖలో పరిస్థితి కూడా చూద్దాం. ఏటీఎఫ్ ధరలు హైదరాబాద్లో 65 రూపాయలు ఎంత తక్కువగా నమోదైందో చూడండి. విశాఖలో 60 రూపాయలు మాత్రమే కనిపిస్తోంది. పెట్రోల్ 110 రూపాయల 9 పైసలు, 111 రూపాయల 47 పైసలు, 111 రూపాయలు అత్యధికంగా మనకు కనిపిస్తోంది. ఇక డీజిల్కి సంబంధించి కూడా హైదరాబాద్లో 103 రూపాయల 18 పైసలు, విశాఖలో 103 రూపాయల 96 పైసలు. ఓవరాల్గా ప్రధాన నగరాల్లో మనం చూసినప్పుడు ఏటీఎఫ్ పెట్రోల్ డీజిల్ ధరల్ని పరిశీలిస్తే ఏ రకంగా చూసినా ఏటీఎఫ్ ధరలు 83 రూపాయలకు మించి లేదు. అత్యల్పంగా విశాఖలో 60 రూపాయలకు లభిస్తోంది. ఇక పెట్రోల్ డీజిల్ ధరలు చూస్తే 111 రూపాయలు దాటేసింది. ఎక్కడ ముంబైలో చూస్తున్నాం మనం. అలాగే విశాఖలో కూడా 111 రూపాయలు దాటింది. హైదరాబాద్లో 110 రూపాయలు కనిపిస్తోంది. ఇక డీజిల్ ధరలు కూడా 100 రూపాయలు దాటేసిన పరిస్థితి కనిపిస్తోంది. ముంబైలో 102 రూపాయలు ఉంది. ఇక హైదరాబాద్లో 103 రూపాయలు, విశాఖలో 103 రూపాయల 96 పైసలు కనిపిస్తోంది. ఏ రకంగా చూసినా ఏటీఎఫ్ ధరలు పెట్రోల్ డీజిల్ కన్నా చాలా తక్కువగా కనిపించడం ఇప్పుడు సామాన్యుణ్ణి ఆశ్చర్యపరుస్తోంది. ఇది సంగతి. విమానం ఇంధన ధరల కంటే లీటర్ పెట్రోల్ డీజిల్ ధర 20 రూపాయలు ఎక్కువగా ఉంది. ఇదెక్కడి న్యాయం నందాజీ అని ఆశ్చర్యపోకండి. అదే మ్యాజిక్ ఇక్కడ. కరోనా టైంలో అంటే పెట్రోల్ డీజిల్ మీద వచ్చే ఆదాయాన్ని మిగతా అవసరాలకు వాడుతున్నామన్నారు, బాగుంది. డైరెక్ట్గా సాయం చేయకపోయినా పెట్రోల్ పేరుతోనైనా సాయం చేస్తున్నాం, ఇది కూడా ఓ దేశభక్తేలే అని సామాన్యులు ఫీల్ అయి అడ్జస్ట్ అయ్యారు. అయితే ఆర్థికంగా నిలదొక్కున్న సమయంలోనూ ఎందుకు ఈ ధరల మోత, అటు రాబడి ఇటు దోపిడి, ఎందుకు ఈ పరిస్థితి? విమానం వెక్కిరిస్తున్నా ఎందుకు పెట్రోల్ ధరలు తగ్గవు? ఆకాశంలో ఎగిరే విమానాన్ని చూసి నేలపై నడిచే వాహనాలు ఎందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాయి? ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ ఎందుకు నవ్వుతోంది? పెట్రోల్ ఎందుకు భగ్గుమంటోంది? ఆకాశంలో ఎగిరే విమానం వైపు చూస్తూ సామాన్యులు వేస్తున్న ప్రశ్నలివి. ఓవైపు రాబడి, మరోవైపు దోపిడి. ఈ పరిస్థితుల్లో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ధరల పెరుగుదలపై ఆర్బీఐ గవర్నర్ చేసినటువంటి హెచ్చరిక ఏంటి? పెట్రోల్ ధరలకు సంబంధించి గుడ్ న్యూస్ మనం వినబోతున్నామా? ధరల తగ్గింపునకు సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధమైందా? కేంద్రంపై ఇప్పుడు ఉన్నటువంటి మేజర్ బాధ్యత ఏంటి? పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలే వినిపిస్తున్నాయి. పెట్రోల్ ధరల పెరుగుదలను ఇలానే చూస్తూ అడ్జస్ట్ అవుతూ ఉంటే గ్యాస్ సిలిండర్ ధరంతైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది ప్రతి ఒక్కరూ మైండ్లోనే కాదు, ఫ్యూయల్ ట్యాంక్లో కూడా పెట్టుకోవాలి. పెట్రోల్ ధరలు అందుబాటులోకి రావాలంటే కేంద్రంతో పాటు రాష్ట్రాలు కొంత ఆదాయాన్ని వదులుకోవాలి. అవి మారే వరకు చూస్తూ ఊరుకోవడం కంటే పోరాటానికి దిగాలని, మరి ఆ పోరాటం ఏది అని యశ్వంత్ సిన్హా లాంటి సీనియర్లు సంధిస్తున్న ప్రశ్న. నిజానికి పెట్రోల్ ధరలు పెరుగుతూ పోతే ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉంటుంది. నిత్యావసర ధరలపై పెట్రోల్ రేట్లు ప్రభావం చూపించి ప్రతిదీ ప్రియమవుతుంది. అప్పుడు ద్రవ్యోల్బణం అంటే రూపాయి విలువ పడిపోయి మొదటికే మోసం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కూడా ఇలాంటి వార్నింగ్ ఇచ్చారు. అయినా సరే కేంద్రంలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇన్ని రోజులంటే కరోనా కారణం చెప్పి ఎడాపెడా వాయించి వదిలేశారు. ఏమైనా అందామంటే ఆ డబ్బులను మౌలిక వసతుల కోసం వాడామని చెప్పారు. అయితే ఇప్పుడు కేంద్రం ముందు వేరే ఆప్షన్ లేదు. తగ్గించాలి, లేదంటే ఆందోళనలకు తలొగ్గాలి. రెండింట్లో మొదటిదే బెటర్. అందుకే పెట్రోల్ ధరల తగ్గింపుపై కేంద్రం కూడా దృష్టి సారించిందని తెలుస్తోంది. దీంతో పాటు చమురు ఉత్పత్తి దేశాలతోనూ ఎప్పటికప్పుడు టచ్లో ఉంటోంది. ధరల తగ్గింపుపై చర్చలు జరుపుతోంది. దీనిపై బిజినెస్ అనలిస్ట్ పాపారావు ఏమంటున్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. వస్తున్న ఆదాయం ఏమవుతుందనేది తెలియని పరిస్థితి, ఈరోజు లెక్కజమ్మ కనపడని పరిస్థితి, అది ఏ రూపంలో ఎవరికి చేరుతుంది అనేది కూడా అంటే తప్పుగా అవ్వచ్చు. కానీ లెక్కలు చెప్పే ప్రభుత్వం బాధ్యత, ప్రభుత్వానికి ప్రజలకి చెప్పే బాధ్యత, ట్రాన్స్పరెంట్గా ఉండే బాధ్యతలో ఇది జరగటల్లా. తర్వాత ఇంకోటి ఏంటంటే కంట్రోల్ చేయలేరు ఈ ధరలు అంటే చేయొచ్చు కంట్రోల్ ఖచ్చితంగా. పెట్రోల్ డీజిల్ కంట్రోల్ చేయడం ఎంత పని? పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల వల్ల భారతదేశంలో అన్ని ధరలు పెరిగినాయి. ఈరోజు విపరీతమైనటువంటి ఖరీదైనదిగా మారింది భారతదేశ పేద ప్రజల జీవితం, చాలా ఖర్చుతో కూడుకున్నదిగా. ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి అని 90 ఏళ్ల క్రితం శ్రీశ్రీ తొందరపడి చెప్పారేమో కానీ ఇదే సరైన సమయం, సందర్భం అన్నది
యశ్వంత్ సిన్హా మాటల్లో మనకు అర్థమవుతుంది. పెట్రోల్ డీజిల్ ధరలు ఇంతలా పెరిగిపోతున్నా ఎవ్వరూ ప్రశ్నించరు. ఇది ఒక్క భారతదేశంలో మాత్రమే చూడగలమన్న యశ్వంత్ సిన్హా నిన్ను నన్ను ప్రశ్నించే తత్వం లేని ప్రతి ఒక్కరూ మృతప్రాయులే అన్నారు. చర్చో సమరమో సంధో ఏం చేసైనా పెట్రోల్ ధరలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. సామాన్యుడికి స్వరం పెరిగిన రోజు ఏ ప్రభుత్వాలు ఏ పార్టీలు నిలబడవు. ధరలు పెరగడం ఇప్పుడు దేశమంతా మొదలైపోయింది. తినడం తగ్గించుకోండి, పాత బట్టలు ఉపయోగించండి, వీలైనంత వరకు నడవడం అలవాటు చేసుకోండి, పెట్రోల్ డీజిల్తో నడిచే వాహనాలు ఉపయోగించకండి. గుర్తుంచుకోండి, మీరు పోరాడాల్సింది ధరలతో, ప్రభుత్వాలతో కాదు. మనం ఇలాగే చేతులు కట్టుకుని కూర్చుంటే మన చెవులు చిల్లులు పడేలా ప్రభుత్వాలు వినిపించబోయే కాలర్ ట్యూన్ ఇదే అన్నది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. 400 రోజులు 90 అసెంబ్లీ స్థానాలు, ఇది లెక్క. తండ్రిని గుర్తు చేస్తూ పార్టీని జనాలకు చేరువ చేస్తూ నడుస్తూ ఆ యాత్రలోనే ఎదుగుతూ ప్రత్యర్థి పార్టీలకు వణుకు పుట్టిస్తూ రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీని సాధిస్తూ అధికారానికి చేరువవుతూ ఇదే ఇప్పుడు షర్మిల ముందున్న 4000 కిలోమీటర్ల పొడవైన లక్ష్యం. మరి అది అనుకున్నంత ఈజీనా? పాదయాత్ర అంటే రాజకీయాల్లో బ్రహ్మాస్త్రం లాంటిది. అలాంటిది పార్టీ పెట్టిన కొత్తలోనే ఆ బాణాన్ని వదలాలి అనుకోవడం సరైన నిర్ణయమేనా? ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయమా, లేదంటే వ్యూహాత్మకమా, లేదంటే పార్టీ బలోపేతం చేసేందుకు ఇంతకంటే మార్గం లేకనా? ఇలాంటి ప్రశ్నలే పాదయాత్ర పొడవునా వినిపించబోతున్నాయి. తండ్రికి సెంటిమెంట్ అయిన చేవేళ్ల నుంచే షర్మిల తన పాదయాత్ర చేపట్టనున్నారు. గ్రేటర్ పరిధి మినహా రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఆమె పాదయాత్ర కొనసాగుతుంది. సినిమా రిలీజ్ రోజే శతదినోత్సవానికి ప్లాన్ చేసుకున్నట్లుగా పార్టీ ఆవిర్భావం రోజే మరో 100 రోజుల్లో పాదయాత్ర చేస్తానని షర్మిల ప్రకటించారు. ఆ లెక్కన 100 రోజులవగానే షెడ్యూల్ రిలీజ్ చేశారు. షర్మిల పాదయాత్ర చేపట్టడం ఇది రెండోసారి. అప్పుడు అన్న వదిలిన బాణమంటూ అడుగులు వేసిన ఆమె ఇప్పుడు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా తన బాణం తానే వదులుకున్నారు. కాలినడకకు సిద్ధమయ్యారు. బాణం గురి తప్పితే లోటస్ పాండ్ నుంచి వదిలిన బాణం తిరిగి లోటస్ పాండ్ కాంపౌండ్లోనే పడటం ఖాయం. నిజానికి ఈ పాదయాత్ర మీదే షర్మిల పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఆందోళనలు, ఆత్మీయ సమ్మేళనాలు, నిరసనలు, నిరసించి పడిపోవడాలు, ప్రజా పోరాటాలు, పోలీసులతో కొట్లాటలు, నిరుద్యోగులతో సావాసం, వారానికోసారి ఉపవాసం, ఏది పార్టీని లోటస్ పాండ్ కాంపౌండ్ దాటి బయటకు తీసుకురాలేదు. దీంతో జాగ్రత్తగా అడుగులు వేయాలని, పార్టీని ప్రజలకు చేరువ చేయాలని, సీఎం పీఠంపై వీలైనంత త్వరగా కూర్చోవాలని షర్మిల ప్లాన్ గీశారు. షర్మిల పాదయాత్రకు సంబంధించి కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. నిన్న పురుడు పోసుకున్న పార్టీ ఇవాళ పాదయాత్ర చేయటం కరెక్టేనా? అసలు షర్మిల నిర్ణయం ఆవేశమా, వ్యూహాత్మకమా? చివరి అస్త్రం సంధించాక కూడా ఆప్షన్లు ఉంటాయా? వైఎస్ జగన్ అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డికి ఈ ఇద్దరికీ లేని షర్మిల ముందున్న సవాళ్లు ఏంటి? ఎస్, షర్మిల పాదయాత్ర విషయంలో ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలే వినిపిస్తున్నాయి. నిజానికి తండ్రి పేరు చెప్పే షర్మిల రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణ విషయంలో వైఎస్కు, ఆ కుటుంబానికి ఉన్న తెలంగాణ వ్యతిరేకి ముద్రను షర్మిల ఎలా క్లీన్ చేయబోతున్నారన్నది పక్కన పెడితే ఆమె పాదయాత్ర నిర్ణయమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. నిజానికి వైఎస్ఆర్టీపీకి సంబంధించి లోటస్ పాండ్ గ్రౌండ్లో అవుట్ గోయింగ్లే తప్ప ఇన్కమింగ్లు లేవు. అలాంటిది ఇప్పుడు పాదయాత్రలో భాగంగా జనాల రియాక్షన్ ఎలా ఉంటుంది, ఎంతమంది నాయకులు కలిసి నడుస్తారన్న దాని మీదే షర్మిల పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే పీకే టీం రంగంలోకి దిగింది. షర్మిల పాదయాత్ర సక్సెస్ చేసేందుకు ప్లాన్లు గీస్తోంది. పీకే ఓకే, కానీ బిడ్డ పుట్టగానే బీటెక్ సీటు కోసం ప్రయత్నించినట్టు పార్టీ పెట్టకముందే సీఎం సీటు కోసం ప్రయత్నం చేయడమే ఆ ప్లానులో ఉన్న అసలు లోపం. ఇదంతా ఎలా ఉన్నా పాదయాత్ర అనేది రాజకీయాల్లో బ్రహ్మాస్త్రం లాంటిది. దీని తర్వాత సంధించడానికి, పోరాటం చేయడానికి పెద్దగా ఆప్షన్లుండవు. టఫ్ ఫైట్ ఇవ్వగలం అని భావిస్తేనో, హోప్ ఉందని అనుకుంటేనో మరింత బలోపేతం కావడానికి పాదయాత్రలు మొదలు పెడుతుంటారు. ఎవరికి కోపం వచ్చినా పర్వాలేదు కానీ షర్మిల పార్టీని తెలంగాణ రాజకీయమే పట్టించుకోవడం మానేసింది. అలాంటిది ఇప్పుడు పాదయాత్ర అంటూ చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తున్న షర్మిల ఎన్నికల సమయానికి ఏం చేస్తారు? ఖాళీగా ఉన్న అమ్ముల పొదిని కళ్ళప్పగించి చూడటం తప్ప అని అస్త్రశస్త్రాల గురించి తెలిసిన వాళ్ళు ఆశ్చర్యంగా ప్రశ్నిస్తున్నారు. మా నాన్న వైఎస్, మా అన్న జగన్,
మా ఫ్యామిలీ ప్రత్యర్థి చంద్రబాబు పాదయాత్ర చేయలేదా, సీఎం పీఠం దక్కించుకోలేదా అని అక్క ప్రశ్నించవచ్చు. నిజమే, వాళ్ళు గతంలో పాదయాత్ర చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉండటంతో వాళ్ళు నడక ప్రారంభించారు. కార్యకర్తల నుంచి నాయకుల నుంచి మంచి స్పందన రావడంతో వారు సక్సెస్ అయ్యారు. షర్మిల విషయంలో అలా కాదు. వైఎస్ఆర్టీపీ అనేది ఇప్పుడే పుట్టిన పార్టీ. అలాంటి పార్టీ వెనక నడిచేది ఎవరు అన్నది $1 మిలియన్ ప్రశ్న. మరి దీనిపై ఆ పార్టీ నేతలు ఏమంటున్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఈ పాదయాత్ర రెండు ఆలోచనతోటి ముందుకు పోవడం. ఒకటి, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని దాన్ని మేనిఫెస్టోగా తయారు చేసి తర్వాత ప్రజలకు ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన ఒకటి. రెండు, పార్టీ ఆవిర్భవించి 100 రోజులైంది కనుక సైమల్టేనియస్గా ఎక్కడెక్కడైతే పాదయాత్ర చేస్తుందో అక్కడ కొత్త నాయకత్వాలు వస్తుంటాయి. ఆ నాయకత్వాలను కూడా పార్టీ బలిష్టం చేయడానికి, పుష్టి మంచిగా బలంగా చేయడానికి ఉపయోగపడుతున్న ఆలోచనతో కూడా ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. అందరి అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రం ఉండదు. దాన్ని ప్రయోగిస్తున్నారంటే యుద్ధం చివరి దశకు చేరుకున్నట్లే. ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని సంధించాక దాన్ని వెనక్కి తీసుకోవడం అసాధ్యం. మరిప్పుడు షర్మిల యుద్ధం మొదలు పెట్టకుండానే బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తున్నారా? ఇదే చివరి అస్త్రం కానుందా? అక్క అమ్ముల పొదిలో అస్త్రాలన్నీ అయిపోయినట్టేనా? బ్రహ్మాస్త్రంతో గెలుపు తథ్యమా? బ్రహ్మాస్త్రం ప్రయోగించిన అశ్వత్థామకు ఎలాంటి ఫలితం వచ్చింది? బ్రహ్మాస్త్రం చేతిలో ఉంటే చాలదా? ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా సంధించారన్నదే ప్రధానమా? అదే నిజమైతే పాదయాత్ర అనే బ్రహ్మాస్త్రం షర్మిలకు చివరిది అవుతుందా? ఇలాంటి ప్రశ్నకు లోటస్ పాండ్ నుంచి సమాధానం రాదు. ఎందుకంటే నర్సరీ పిల్లాడి లాంటి వైఎస్ఆర్టీపీకి నీట్ క్వశ్చన్ పేపర్ ఏమర్థమవుతుంది? నిజానికి వైఎస్ఆర్ జగన్కు లేని సవాళ్లు కూడా ఇప్పుడు షర్మిల ముందు ఉన్నాయి. వైఎస్ మీద తెలంగాణ వ్యతిరేకి అన్న ముద్ర ఉండటం, వైఎస్ఆర్టీపీకి బలమైన కేడర్ లేకపోవడం, షర్మిలకు రాజకీయంగా అనుభవం లేకపోవడం, అన్న మీద అలిగి అత్తారింటిలో పార్టీ పెట్టడం. మరి వీటన్నింటినీ ఆమె ఎలా అధిగమిస్తారు? రాజన్న రాజ్యం మీద జనాల్లో ఎలా నమ్మకం కలిగిస్తారు? శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఇతరుల ధర్మాన్ని నువ్వు చక్కగా చేయటం కన్నా లోపాలతో కూడి ఉన్నా సరే నీ సహజ ధర్మాన్ని నిర్వర్తించడమే నీకు అత్యుత్తమం. నిజానికి స్వధర్మాన్ని నిర్వర్తించడంలో ఓడినా మంచిదే, కానీ ఇతరుల మార్గం అనుకరించడం ప్రమాదకరమైనది. ఈ గీతాసారాన్ని మేడం షర్మిల తెలుసుకోవాలన్నది మాత్రం క్లియర్ కట్లో థర్డ్ టాపిక్ చూద్దాం. హుజూరాబాద్ ఉప ఎన్నికల మీదే ఇప్పుడు అందరి దృష్టి. నియోజకవర్గ జనాలు ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోయారు. అక్కడ జరుగుతున్నదే ట్రయాంగిల్ ఫైట్ అయినా వారు మాత్రం బీజేపీ టీఆర్ఎస్ మధ్య. ఇప్పటికే రెండు పార్టీల నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. దీంతో హుజూరాబాద్లో పరిస్థితి గంభీరంగా మారింది. ఇలాంటి సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ముగిసేదాకా నియోజకవర్గంలో దళిత బంధు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. మరి ఈ ప్రకటన రాజకీయాన్ని ఎలాంటి మలుపు తిప్పబోతోంది? ఈ ప్రకటనతో ఏ పార్టీకి షాక్ తగిలినట్లయింది? ఎవరు ఆపారు? ఎందుకు ఆపారు? దళిత బంధు ఆగినా రాజకీయాలు ఆగలేదా? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలే నియోజకవర్గంలో చక్కర్లు కొడుతున్నాయి. ఈసీ ప్రకటన తరువాత ఒక్కసారిగా రాజకీయ రగడ మొదలైంది. నిజానికి దళిత బంధుకు బ్రేకులు పడటం అంటే టీఆర్ఎస్కు రాజకీయంగా ఒక రకంగా ఝలక్ పడినట్లే. ఇదేదో మేము చెబుతున్న మాట కాదు, రాజకీయం కోసమే చేస్తున్నామని కేసీఆర్ అన్న మాటలు గుర్తు చేసుకోండి చాలు. ఇక దళిత బంధు అమలును ఆపాలని బీజేపీ నేతలు ఈసీకి లేఖలు రాశారని ఆ లేఖను బయటపెట్టి కమలం పార్టీని ఇరుకున పెట్టేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు అదే అధికార పార్టీకి కలిసి వచ్చేలా కనిపిస్తోంది. బీజేపీ నేతలు కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇస్తున్నారు. తామే లేఖలు రాశామని నిరూపించగలరా అని సవాల్ విసురుతున్నారు. హుజూరాబాద్ పరిణామాలతో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఈసీ ప్రకటన తరువాత రాజకీయం కొత్త టర్న్ తీసుకుందా? ఇకపై పార్టీల ప్రచారం తీరే మారిపోబోతోందా? ఈసీ నిర్ణయం అధికార పార్టీకి కలిసి వస్తుందా? ఇకపై కమలం పార్టీ వ్యూహాలు ఎలా ఉండే ఛాన్స్ ఉంది? హుజూరాబాద్లో ఇప్పుడు ప్రతిధ్వనిస్తున్న ప్రశ్నలు ఇవే. దళిత బంధు పథకాన్ని తాత్కాలికంగా బ్రేక్ వేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం లబ్ధిదారులకు నిరాశ కలిగించే వీలుంది. దీనికి కారణం విపక్షాలే అన్న భావన కలగటం ఖాయం. అదే జరిగితే ఆగ్రహంతో తమకు పథకాన్ని అమలు కాకుండా తాత్కాలికంగా ఆగటానికి కారణమైన వారిని ఓటర్లు క్షమించరు. అలా ఆలోచిస్తే దళిత బంధుకు ఈసీ బ్రేకులు వేయడం తెలంగాణ అధికార పక్షానికి మేలే చేస్తుంది తప్పించి షాక్ ఇచ్చే అవకాశం లేదన్నది మరికొందరి వాదన. దీనికి అనుకూలంగానే అన్నట్లుగానే ఇప్పుడు ప్రచారంలోనూ ఇదే విషయాన్ని టీఆర్ఎస్ నేతలు ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఇన్నాళ్లు దళిత బంధు చుట్టూ రాజకీయం తిరిగితే ఇకపై దళిత బంధు బంద్ కేంద్రంగా తిరిగే ఛాన్సు ఉంది. మరి ఈ పరిణామాలపై
సీనియర్ అనలిస్ట్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఏమంటున్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పొలిటికల్ గేమ్, బ్లేమ్ గేమ్ మొదలైంది. మరి హుజూరాబాద్ ఓటర్లు ఎవరు నమ్ముతారో తెలియదు. అధికార పార్టీ కొని తెచ్చుకున్న వ్యవహారం ఇది. ఇక రెండవది మనకు అనుభవం కూడా ఉంది. హైదరాబాద్ వరద సాయం, మరి అనుభవం ఉన్న తర్వాత మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వస్తుందని తెలుసు. ఉప ఎన్నిక వచ్చుడుతోనే, నోటిఫికేషన్ వచ్చుడుతోనే మనం ఇబ్బందులు వస్తాయని తెలుసు. మరి అలాంటప్పుడు దానికన్నా ముందుగానే కాస్తంత ప్రణాళిక వేసి దళిత బంధు కనుక నోటిఫికేషన్ రాకముందే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న అందరు దళితులకు ఈ స్కీమ్ ఫలితం వచ్చి ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు. నిజానికి టీఆర్ఎస్ ఇలాంటి ప్రచారం మొదలు పెడితే ఈసీ నిర్ణయం తమకే కలిసి వస్తుందనుకున్న బీజేపీ జోరుకు కాస్త బ్రేకులు పడే ఛాన్స్ ఉంటుంది. దళిత బంధు పథకాన్ని ఎగ్గొట్టేందుకు టీఆర్ఎస్ ఇలాంటి ప్లాన్ చేస్తోందని, కేసీఆర్ వల్లే పథకం ఆగిందని బీజేపీ నేతలు అంటున్నారంటే ఈసీ ప్రకటన తమకు అంటుకోవద్దనే ప్రయత్నం ఆ పార్టీ నేతలు చేస్తున్నది అర్థమవుతుంది. ఇలాంటి పరిణామాల మధ్య హుజూరాబాద్ రాజకీయం ఉప ఎన్నిక నాటికి ఇంకెలాంటి మలుపులు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. హుజూరాబాద్ జనాల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో కానీ ఒకటి మాత్రం నిజం, 30న ఎన్నికలు జరగనున్నాయి. అంటే గట్టిగా లెక్కేసి కొడితే 10 రోజులు లేవు. ఈ 10 రోజులు మాత్రమే బంద్కు బ్రేకులు. ఆ తరువాత అంతా మామూలే. ఏం చేస్తారో చెప్పండి, ఎలా అమలు చేస్తారో చెప్పండి, ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పండి, అంతే తప్ప 10 రోజులు బ్రేకులు పడ్డ దళిత బంధుపై పార్టీలు రాజకీయంగా ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. అయినా సరే రాజకీయాలు చేస్తున్నాయి. రాజకీయం అంటేనే అదే కదా. ఏ పథకం ఇంతటి రాజకీయ కలకలం రేపిందో, ఏ పథకం ఓ పథకం ప్రకారం ఆగిందో కానీ అంతా పథకం ప్రకారం అమలు జరిగిన, ఓ పథకం ప్రకారం అమలు ఆగిన సృష్టికర్తకు సమస్తం తెలుసు. ఇలా జరగడం ఎవరికి ఇష్టం, ఎవరికి నష్టమన్నది హుజూరాబాదుకు అవతల స్పష్టంగా కనిపిస్తుంది. ఇది గీతాసారం కాదు, రాజకీయ సారాంశమన్నది మాత్రం క్లియర్ కట్.